కర్ణాటక తెలంగాణ సరిహద్దులో దాదాపు 40 వాహనాల్లో చెత్తను తరలించడం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. కర్ణాటకలోని బీదర్ మున్సిపాలిటీకి చెందిన టన్నుల కొద్దీ చెత్తను రాష్ట్రంలోకి తరలిస్తున్నారు. దీంతో సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలం మల్గి గ్రామ పరిసరాల్లోకి తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. బీదర్కు చెందిన అధికారులు బెదిరింపులకు పాల్పడి చెత్తను రోడ్డుపై పారబోశారని స్థానికులు తెలిపారు. ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో అధికారులు జోక్యం చేసుకుని రాకపోకలను పునరుద్దరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరారు. మున్సిపల్ అధికారులు మున్సిపల్ కౌన్సిలర్లు వచ్చిర్రు, వాహనాలు తీసుకుని వచ్చారు. కనీసము 50 చెత్త వాహనాలు తీసుకొచ్చి మా పైన దౌర్జన్యం చేయడం జరిగింది. ఈ మొత్తము కప్పేసారు అనమాట. అంటే మేము బిదర్ పోతూ బిదర్ నుంచి రావద్దు అన్నట్టు మొత్తం రోడ్డే బ్లాక్ చేశారు అనమాట. వాళ్ళ పనులను సీజ్ చేయాలి, వాళ్ళ పనులని సీజ్ చేయాలని మనము మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.